ఓజీ 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 డే 1 నుంచి హైప్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ ఓజీ రివ్యూ వచ్చేసరికి అయితే షార్ట్ వీడియోలో అయితే చేశాను మామాస్. ఓజీ 2 గురించి సుజిత్ గురించి అయితే మాట్లాడదాం ఈ వీడియోలో అయితే. సుజిత్ 3 సంవత్సరాలైంది సినిమా చూసి. సాహో ఇప్పుడు 2019 2020 అప్పుడు రిలీజ్ అయినప్పుడు సాహో తర్వాత ఒక్క సినిమా కూడా రాలేదు సుజిత్. ఎందుకంటే గాడ్ ఫాదర్ సినిమా చిరంజీవితో రీమేక్ చేయాలని సుజిత్ని పిలిపించారంట చిరంజీవి గారు. కానీ అప్పుడు ఫర్జుల్ ఫాసీ గారిని పిలిపించి సుజిత్ బాగా తీస్తాడు మూవీస్ అని సాహోతో మంచి రెస్పెక్ట్ వచ్చిన అన్ని స్టేట్లలో వచ్చిన మన తెలుగులో మాత్రం రెస్పెక్ట్ రాలేదు. హాలీవుడ్లో ఒక రేంజ్లో ట్రీట్ చేస్తున్న సెలబ్రిటీగా అక్కడికే వెళ్ళి ఒక బిగ్ స్టార్తో కూడా సినిమా కూడా తీసుకున్నాడు. కానీ తనకిష్టమైన తన డైహార్ట్ ఫ్యాన్ అయిన హీరోతో సినిమా తీయాల్సి వచ్చింది. రీమేక్స్ వద్దని వచ్చేసింది. తనకి రీమేక్స్ కోసం 4 months కూడా చేశాడంట. కానీ తన పవన్ కళ్యాణ్ సారే వచ్చి ఏమన్నా ఒరిజినల్ స్టోరీ ఉందా అని అడిగి ఓజీ జస్ట్ ఒక లైన్ చెప్పి దాన్ని ఓకే చేశాడంట పవన్ కళ్యాణ్ స్టార్. ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు కానీ ఓజీ బిల్డ్ అవడం సుజిత్ తమను కొట్టాడు భయ్యా, నిక్కరంగా చింపేశాడని చెప్పుకోవచ్చు. హాల్లో ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అరుస్తూనే ఉంటాడు మామ. ఇట్స్ గ్యాంగ్స్టర్ స్టోరీ అని నేను చెప్పను, కానీ సినిమాలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడంతా విజిల్స్ పడకపోతే అడగండి. ఒక రేంజ్లో ఉంది మూవీ అయితే. ఇంటర్వెల్ బ్యాండ్ అయినా క్లైమాక్స్ సీన్ అయినా ఒకే ఒక్కటితో నరికేది మాత్రం ఆ సీన్ అండ్ డైలాగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది భయ్యా. ఓజీ మూవీ డే 1 కన్నా డే 2 కొంచెం తక్కువ కలెక్ట్ చేస్తుంది మూవీ. ఎందుకంటే తెలుగు స్టేట్లో తప్ప నార్త్లో అసలు ప్రమోషనే చేయలేదు. కొత్త తెలుగు స్టేట్స్లో జరిగితే రాదు కదా మామ, నార్త్లో కూడా ఆడాలి. డే 1 డే 2 డే 1 ఎక్కువ కలెక్ట్ చేసిన అని చెప్పుకోవచ్చు. డే 2 కొంచెం 26 కోట్లు, డే 2 28, డే 3 26, ఇంకా తగ్గచ్చు అని కూడా చెప్తున్నారు. లాంగ్ టర్మ్లో ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియదు మామ. కాంతారా 2 కూడా ఉంది ఈ నెల 2వ తేదీ. అంటే ఇంకా 3 రోజులే ఉంది. 3 రోజుల తర్వాత ఎత్తేయచ్చు కూడా ఓజీని చెప్పలేము. కొన్ని హాల్లో కూడా ఉంటుంది, కానీ అన్ని రోజులు చూస్తారా చూడరా కూడా చెప్పలేము. ఎందుకంటే ఓన్లీ ఇది ఫ్యాన్స్ కోసం చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు మామ ఈ సినిమా చూస్తే. కానీ ఓజీ లాంటి సినిమాలు మీద ఇంత హైప్లో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు ఇంకా వస్తాయి రావో చెప్పలేను, కానీ ఇదే లాస్ట్ ఇంత హైప్డ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పలేను, కానీ ఇలాంటి సినిమాలు ఓజీ 2 వచ్చే వరకు ఇంకే పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంత హైప్ రాదు, ఫ్యాన్స్ ఇంత పండగ చేసుకోరు. అది మా వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 1 లాంగ్ టర్మ్లో ఎంత కలెక్ట్ చేస్తుందో ఓజీ కామెంట్ చేయండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.